ఆదేశించజాలదు, ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షేపణను ప్రయోగించరాదు. జడ్జీలు సూపర్ పార్లమెంట్లో వ్యవహరిస్తారా? ఏం జరుగుతోంది? ఎటు వెళ్తున్నారు? జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుంది అనుకోలేదు. ఉపరాష్ట్రపతి ధన్కర్ తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్రపతి ఫలానా సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించజాలదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తం గవర్నర్ పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన తీర్పు నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ 6వ బ్యాచ్ ఇంటర్న్స్ శిక్షణార్థులను ఉద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు. రాష్ట్రపతి గడువు నిర్దేశించేలా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షేపణ సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకున్నారు. కార్యనిర్వాహక విధులకి వారే నిర్వహించేస్తున్నారు. సూపర్ పార్లమెంట్లో వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వాళ్ళకి వర్తించవు అని మండిపడ్డారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దాల్మియా సిమెంట్స్ ఆస్తుల జప్తు, వాటిలో 793 కోట్ల విలువైన 407 హెక్టార్ల స్వర్ణప్రాయ గనులు జగన్ అక్రమాస్తుల కేసులో స్వాధీనం చేసుకుని ఈడీ జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాల్మియా సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 793 కోట్ల విలువైన 407.05 హెక్టార్ల స్వర్ణప్రాయ గనులతో పాటు మరికొన్ని ఆస్తులను కూడా గత నెలలోనే జప్తు చేసినట్టు సమాచారం. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా నిధుల మళ్లింపులకు సంబంధించి దాల్మియా సిమెంట్స్పై ఈడీ 2013లోనే అభియోగ పత్రాలు దాఖలు చేసింది. వాటిని సవాల్ చేస్తూ దాల్మియా సిమెంట్స్ కోర్టుకు వెళ్ళింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా దాల్మియా ఆస్తులను జప్తు చేసినట్టు తెలుస్తోంది. అడ్డదారిలో స్వర్ణప్రాయ నిక్షేపాలను దాల్మియా సిమెంట్స్ కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా సంస్థ జగన్కి చెందిన భారతీయ సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు తమ వాటాలు నమ్మగా వచ్చిన డబ్బును హవాలా మార్గంలో మళ్ళీ జగన్కి బదిలీ చేసింది అనేది అభియోగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పిఎల్ఆర్ ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు. ఇది పెద్దిరెడ్డి కుటుంబ సంస్థ. మిథున్ రెడ్డి తల్లి భార్యకు వాటాలు 2019 అక్టోబర్ నుంచి 2024 మే వరకు లావాదేవీలు వివరాలు ఇవ్వండి. బ్యాంకు మేనేజర్కు నోటీసులు ఇచ్చిన సిట్. 19ని విచారణకు రావాలని మిథున్ రెడ్డికి నోటీసులు. మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక పరిణామం. వైకాపా ప్రభుత్వంలో పార్టీలో నెంబర్ 2గా అధికారం చెలాయించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబ సంస్థ అయిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ గుర్తించింది. జగన్ పాలనలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన 2019 అక్టోబర్ 1 నుంచి 2024 మే 31 మధ్య ఆ సంస్థ బ్యాంక్ ఖాతా నుంచి జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణానికి ఈ లావాదేవీలతో సంబంధం ఉన్నట్టు భావిస్తోంది. నల్లధనాన్ని వైట్గా మార్చేందుకు ఈ ఖాతా ఉపయోగించినట్టు అనుమానిస్తోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. విచారణ ప్రక్రియను రికార్డింగ్